హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము పార్టిసిపుల్ అంటే ఏంటి, ఇందులో ఎన్ని టైప్స్ ఉన్నాయో చూద్దాం. మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా నేను. నో బడీ కుడ్ ఎంటర్ ద బర్నింగ్ హౌస్. ఇక్కడ చూడండి, బర్నింగ్ హౌస్. బర్నింగ్ అనేది ఏంటి? బర్న్ అనేది వర్బ్, బర్న్ ఇదేంటి వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ యాడ్ అయింది. సో బర్నింగ్ హౌస్. సో ఇది దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది? హౌస్ ని డిస్క్రైబ్ చేస్తుంది. ఈ హౌస్ ఏంటి మనకి? నౌన్. ఇది నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుంది. హౌస్ అనేది నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుంది. సో ఇది మనకి ఏం కావాలి? అడ్జెక్టివ్ కావాలి. ఇది అడ్జెక్టివ్ అవ్వాలి. ఇది ఏంటి? యాక్చువల్లీ బర్న్ అనేది వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్, వర్బ్ బర్నింగ్. సో ఇప్పుడు దాన్ని ఏమంటాం మనం అంటే, మనము వర్బల్ అడ్జెక్టివ్ అని అంటాము. అంటే అడ్జెక్టివ్ అనేది ఏంటంటాం మనము? నౌన్ ని డిస్క్రైబ్ చేస్తారని అడ్జెక్టివ్ అంటాం. ఇది నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుంది, ఇది అడ్జెక్టివ్ అవ్వాలి. కానీ ఇది ఏంటి? వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్, బర్నింగ్. సో అలాంటి టైంలో మనం దీని అనేది వర్బల్ అడ్జెక్టివ్ అని అంటాం. సో దాన్ని మనం ఇలా కూడా యూజ్ చేయొచ్చు, వర్బల్ అడ్జెక్టివ్. రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. వి ఫౌండ్ ద గెస్టెస్ వెయిటింగ్ ఫర్ అస్. చూడండి, వెయిటింగ్ ఫర్ అస్. ఇక్కడ వెయిటింగ్ ఏంటి మనకి? వర్బ్. వెయిట్ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంది. అంటే వెయిటింగ్ అయింది. ఈ వెయిటింగ్ ఫర్ అస్ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాము అని ఒక నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని కూడా మనము ఏమంటాము అంటే వర్బల్ అడ్జెక్టివ్ అని అంటాము. వర్బల్ అడ్జెక్టివ్ అనొచ్చు, లేదంటే పార్టిసిపుల్ అని కూడా అనొచ్చు. రైట్. ఇక్కడ కైండ్స్ ఉన్నాయి మనకి. ఏమేం కైండ్స్ అంటే యాక్చువల్లీ 2 kinds, 3 kinds అని చెప్పొచ్చు మనము. అడిషనల్ గా ఇంకొకటి ఉంది. ఫస్ట్ కైండ్ ఏంటి అంటే ప్రజెంట్ పార్టిసిపుల్. ప్రజెంట్ పార్టిసిపుల్ ఏముంది మనకి? బర్నింగ్, వెయిటింగ్. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచే తీసుకొచ్చాను నేను. అంటే ఇక్కడ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫాము, వర్బ్ ప్లస్ ఇంగ్ ఫాము. దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది? డిస్క్రైబింగ్ నౌన్. డిస్క్రైబ్ చేస్తుంది మనకి, నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుంది. ఎప్పుడైతే ఇది నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుంది అండ్ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంది అంటే అప్పుడు దాన్ని మనం అనేది ప్రెసెంట్ పార్టిసిపుల్ అని అంటాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది కంప్లీట్ గా సెన్స్ ఇవ్వదు మనకి. ఎలా ఇవ్వదు కంప్లీట్ సెన్స్ అంటే? ద బర్నింగ్ హౌస్ అంటుంది, ఇంకా కంటిన్యూ అవుతుంది, కంప్లీట్ అవ్వలేదు. సో కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, ద గెస్ట్ వెయిటింగ్. ఇంకా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోయారా ఉన్నారా అని చెప్పట్లేదు, వెయిటింగ్ అంటున్నారు. అంటే వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు, అంటే యాక్షన్ కంటిన్యూ అవుతుంది. సో ఇలాంటి టైంలో కూడా మనము ప్రజెంట్ పార్టిసిపుల్ అని చెప్పొచ్చు. ఇది యాక్టివ్ ఫామ్ లో ఉంటుంది. మనకి 2 forms ఉంటాయి కదా, యాక్టివ్ ఫామ్ అండ్ పాసివ్ ఫామ్ అనేసి. సో ఇక్కడ ప్రజెంట్ పార్టిసిపుల్ లో వచ్చేది మనకి యాక్టివ్ ఫామ్ లో ఉంటుంది. అంటే ఇంకా వర్క్ కంటిన్యూ అవుతుంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. రైట్. నెక్స్ట్ వన్, పాస్ట్ పార్టిసిపుల్. ఎప్పుడు అంటామంటే పాస్ట్ పార్టిసిపుల్ అంటే యాక్షన్ కంప్లీట్ అయిపోయింది, బ్రోకెన్, ఇరిగిపోయింది, ఇంజూర్ అయిపోయింది. సో అలాంటి టైంలో మనము పాస్ట్ పార్టిసిపుల్ ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఎండ్స్. దేంతో ఎండ్ అవుతుంది పాస్ట్ పార్టిసిపుల్? ఇక్కడ ఈడి, డి, టి, ఎన్, ఎన్ దీంతో ఎండ్ అవుతుంది. అయితే మీరు ఇక్కడ అడగొచ్చు, మళ్ళీ ఇక్కడ దేంతో ఎండ్ అవుతుంది నాకు చెప్పలేరు కదా అనేసి. ఎందుకంటే వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్, ఏదైతే వర్బ్ ఉందో వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంది అంటే అది కంటిన్యూ అవుతుంది. ఇది ఇక్కడ ఈడి, డి, టి, ఈఎన్, ఎన్ తోని ఎండ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి పాసివ్ ఫామ్ లో ఉంటుంది, యాక్టివ్ ఫామ్ లో ఉంటుంది, పాసివ్ ఫామ్ లో ఉంటుంది. యాక్టివ్ ఫామ్ లో వచ్చేసి ప్రజెంట్ పార్టిసిపుల్ ఉంటుంది, పాస్ట్ పార్టిసిపుల్ వచ్చేసి పాసివ్ ఫామ్ లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనము ట్రాన్సిటివ్ వర్బ్స్ యూజ్ చేస్తాము. ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏంటి అన్నది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది మీరు చెక్ చేయండి, మీకు దీనిపైన క్లారిటీ వస్తుంది. పాస్ట్ పార్టిసిపుల్ లో మనం యూజ్ చేసేది ట్రాన్సిటివ్ వర్బ్స్ ని. నెక్స్ట్ ఇంకొకటి ఉన్నది ఏంటి అంటే అది పర్ఫెక్ట్ పార్టిసిపుల్. పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అంటే కంప్లీట్ అయిపోయింది, యాక్షన్ కంప్లీట్ అయిపోయినప్పుడు మనం యూజ్ చేసేది పర్ఫెక్ట్ పార్టిసిపుల్. ఇక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ having completed her work she went to sleep. అంటే దాని మీనింగ్ ఏంటి? ఆఫ్టర్ కంప్లీటింగ్ her work she went to sleep అని దాని మీనింగ్. సో దాన్ని పర్ఫెక్ట్ పార్టిసిపుల్ లో యూజ్ చేస్తే having completed her work she went to sleep అనేది
మనం సెంటెన్స్ గా చెప్పొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఇంతే చూసాము. ఒకవేళ మీకు మా కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేదైనా టాపిక్ పైన మీరు డిస్కషన్ జరగాలి అనుకుంటే మీరు కమెంట్ బాక్స్ లో చెప్పండి, చూద్దాము. ఆ టాపిక్స్ కి ప్రయారిటీ ఇవ్వడానికి ట్రై చేద్దాము. ఓకే, బాయ్ బాయ్, టిల్ దెన్.